బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం కనిపిస్తోంది. మాజీ వైసీపీ నేత విజయసాయిరెడ్డి కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలతో 2 రోజుల క్రితం విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. దాదాపు 2 గంటల పాటు చర్చలు జరిపారు. హైదరాబాద్లో షర్మిలతో భేటీ అయిన విజయసాయిరెడ్డి మాజీ సీఎం జగన్ వ్యవహార శైలిపై చర్చించారు. పార్టీ వీడిన పరిస్థితిపై ఇద్దరి మధ్య చర్చ సాగినట్టుగా తెలుస్తోంది. కుటుంబ విషయాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్లోకి విజయసాయిరెడ్డిని వైఎస్ షర్మిల ఆహ్వానించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్, జలతర శ్రీనివాస్, విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తున్నప్పుడు చాలా పెద్ద ఎత్తున చర్చ సాగింది. పార్టీని ఎందుకు వీడుతున్నారనే దానిపైన వ్యక్తిగతంగా అన్నట్టుగా చాలా మంది అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ రోజు జరిగిన పరిణామం అసలు ఎలా చూడాలి? ఇది నిజంగా ఏది జరిగితే కనుక చాలా పెద్ద హాట్ న్యూస్ అవుతుంది. సతీష్, అయితే ఒక విధంగా ఏపీ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం, కీలక అంశం అని చెప్పుకోవచ్చు. ఏదైతే కొద్ది రోజుల క్రితమే వైసీపీలో కీలక నేతగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉంటూ వైఎస్ పార్టీలో ఎంతో కాలంగా ఉన్న వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న విజయసాయిరెడ్డి కొద్ది రోజుల క్రితమే ఆయన పార్టీకి అలాగే తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా అతను రాజీనామా చేయడం జరిగింది. అయితే తాను ఇక రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నట్టు కూడా ఆయన ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలో అతను ఇక రాజకీయాల నుంచి పూర్తిగా సైలెంట్ అవుతారని అందరూ అనుకుంటూ వచ్చారు. అయితే తాను ఇక రాజకీయాల నుంచి దూరంగా ఉంటూ వ్యవసాయం చేస్తానని చెప్పేసి కూడా ఆయన ప్రకటించారు. అయితే ఇప్పటికీ ఆయన తన పార్టీతో పాటు అలాగే రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేయడం జరిగింది. అయితే తాజాగా 2 రోజుల క్రితం ఆయన హైదరాబాద్ లో ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు షర్మిలా రెడ్డితో కూడా వైఎస్ షర్మిలా రెడ్డితో కూడా విజయసాయిరెడ్డి సమావేశమైనట్లు సమాచారము. దాదాపు ఇద్దరి మధ్య సమాచారం దాదాపు 2-3 గంటల పైగా ఇద్దరు భేటీ అయినట్లు సమాచారము. ఈ 2-3 గంటలు కూడా పలు అంశాలపైన కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలిసింది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి, అతను ఇప్పుడు రాజకీయంగా ఎలాంటి ప్రణాళిక ముందుకెళ్తున్నారు, అసలు విజయసాయిరెడ్డి పార్టీ నుంచి ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది, అలాగే తదితర అంశాలపైన కూడా చర్చ జరిగింది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే తాతో అంత సన్నిహితంగా ఉంటే ఒక్కసారిగా పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చిందని చెప్పేసి కూడా ఇద్దరి మధ్య చర్చ కొనసాగినట్టు సమాచారము. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇటీవల తాజాగా నెలకొన్న రాజకీయ అంశాలతో పాటు అలాగే కుటుంబ అంశాలతో పాటు కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చింది. గతంలో చూసుకుంటే మటుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిలా మధ్య కూడా ఇద్దరి మధ్య ఆస్తి పంపకాల విషయంలో కూడా పెద్ద ఎత్తున కూడా వివాదం జరిగిన విషయం మనకు కూడా తెలిసిన విషయమే. అయితే ఆస్తుల వివాదం నేపథ్యంలో కూడా వైఎస్ షర్మిలా రెడ్డి విజయసాయిరెడ్డి పైన కూడా తీవ్ర స్థాయిలో కూడా ఆమె ధ్వజమెత్తడం జరిగింది. విజయసాయిరెడ్డి వ్యవసాయ శైలి పైన కూడా ఆమె నేరుగా కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య కూడా ఈ రోజు జరిగిన 2 రోజుల క్రితం జరిగిన భేటీలు కూడా ఈ కుటుంబ వ్యవహారాలు అలాగే ఆస్తుల విషయాలపైన కూడా చర్చకు వచ్చినట్టు సమాచారము. అయితే మొత్తం చూసుకున్న మటుకు ఈ ఇద్దరి మధ్య సమావేశం జరిగిన మటుకు ఒక రాజకీయంగా సంచలనం, ఒక కీలక పరిణామం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరికి గత కొద్ది కాలంగా గత కొన్నేళ్ళుగా కూడా ఇద్దరి మధ్య వాళ్ళు కలిసిన సందర్భాలు కూడా చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. ఆయన ఎప్పుడు కూడా గత 5 ఏళ్లలో కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి వద్ద కూడా కీలక నేతగా కూడా కొనసాగుతూ వచ్చారు. అలాంటి సందర్భంలో ఇప్పుడు కూడా ఆయన షర్మిలా రెడ్డితో భేటీ కావడం జరిగిన సందర్భాలు లేవు. అయితే ఇప్పుడు హైదరాబాద్ లో ప్రత్యేకంగా సమావేశం కావడం ఆసక్తికర పరిణామం చెప్పుకోవచ్చు. అయితే ఒక దశలో కూడా ఆయన విజయసాయిరెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావాలని చెప్పేసి కూడా వైఎస్ షర్మిలా రెడ్డి ఆహ్వానించినట్టు కూడా మనకు సమాచారము. దీని మీద కూడా తర్జన పడుతున్నట్టు తెలిసింది. అయితే మా త్వరలో కూడా షర్మిలా రెడ్డి కోరిక ఆహ్వానం మీరు కూడా కాంగ్రెస్ పార్టీకి చేరుతామని చెప్పేసి కూడా ఆ పార్టీ నేతలు గట్టిగా చెప్తూ వస్తున్నారు. మొత్తం చూసుకునే మటుకు ఇద్దరి మధ్య భేటీ మటుకు ఒక ఆసక్తికర రాజకీయ అంశంగా చెప్పుకోవచ్చు. సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.